ఒకవైపు అయినోళ్లకి కోట్ల రూపాయల విలువైన భూములు, మరోవైపు నిరుపేదల ఇళ్ల కూల్చివేతలు అంటూ బీఆర్ఎస్ నేత చేసిన ట్వీట్స్ దుమారం రేపాయి. కాంగ్రెస్ అగ్రనేతలే టార్గెట్ గా చేసిన ట్వీట్స్ ఇప్పుడు పరువు నష్టం దావా దాకా దారితీసింది. ఇంతకీ ఆ భూముల పంచాయతీ ఏంటి, కాంగ్రెస్ కౌంటర్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు తమ కుటుంబ సభ్యులకు అప్పనంగా అప్పచెప్పేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హిమాయత్ నగర్ లోని కేఫ్ బహార్ దగ్గర ఉన్న 233 గజాల విలువైన ప్రభుత్వ భూమిని ఇటీవలే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో మల్లు రవి సతీమణి మల్లు రాజాబన్సీ దేవికి కేటాయించారంటూ ఎక్స్ లో క్రిషాంక్ పోస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన వదినకు 8 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దారాదత్తం చేశారని ఆరోపించారు. ఈ భూమిని ఏ విధంగా కేటాయించారో, ఏ లెక్కన కేటాయించారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని ట్వీట్ లో ప్రశ్నించారు ఆయన. కేటాయింపునకు సంబంధించిన జీవోను సైతం క్రిషాంక్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసిన ట్వీట్స్ పై ఎంపీ మల్లు రవి ఘాటుగా స్పందించారు. అర్ధరహితమైన ఆరోపణలు ట్వీట్స్ చేశారంటూ ఫైర్ అయ్యారు. అతడిపై పరువు నష్టం దావా వేస్తా, సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేస్తా అని మండిపడ్డారు. 12 సంవత్సరాల నుంచి నా దగ్గర భూమి కేసు పెండింగ్ లేదు. ఆ భూమి కేసుని మల్లుపట్టి విక్రమార్ గారు ఏం క్లియర్ చేశారో వారే చెప్పాలా. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మీడియాలో పెట్టినందుకు వారి మీద పరువు నష్టం దావా వేస్తున్నాను. త్వరలోనే కేసుని బుక్ చేస్తున్నాము. ₹1 కోటి పరువు నష్టం దావా క్రిషాంక మీద వేయబోతున్నాము. ఒక్క ట్వీట్ కే ఎంపీ మల్లు రవి ఉలికిపాటుకు గురయ్యారంటూ క్రిషాంక్ కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. మల్లు రవి గారి సతీమణి డాక్టర్ రాజా బన్సీ దేవి మల్లు గారికి కేటాయింపును మేము ప్రశ్నించినాం. మరి ఏ విధంగా కేటాయించిర్రు? ఎందుకంటే అక్కడ ఆ భూమి యొక్క విలువ 8 కోట్ల రూపాయలు. మరి 8 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పెద్దల కుటుంబ సభ్యులకు ఇవ్వడాన్ని మేము ఇవాళ బయట పెట్టినందుకే దాని మీద కనీసం ఎక్స్ప్లెనేషన్ సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తూ మేము కేసు వేస్తాము, ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తామంటే ఒక్క ట్వీట్ కే పరువు నష్టం దావా వేస్తా అన్న మల్లు రవి వార్నింగ్ ను సైతం క్రిషాంక్ లైట్ తీసుకున్నారు. ఒక ట్వీట్ విలువ ₹1 కోటి అంటూ ఎద్దేవా చేశారు.